సబ్స్క్రైబ్ బటన్ని ఎలా ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేశారనుకోండి, నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు వచ్చేస్తాయి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. బాగా ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇస్తానని చెప్పాను. ఆ గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారనేది ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను. డిసెంబర్ 21, 2012 కౌంట్ డౌన్ మొదలైంది. కాలంతో పరుగులు తీస్తే మానవాళిని మింగేసే ప్రళయం పుంజుకొస్తోంది. ఏ శక్తి, ఎవరి యుక్తి దాన్ని అడ్డుకోలేదు. ప్రమాద ఘంటికలను మోగించకుండానే తరుముకొస్తున్న ప్రళయం మృత్యువును వెంటేసుకొస్తోంది. మయన్ క్యాలెండర్ ప్రకారం 2012 యుగాంతానికి ముహూర్తం సిద్ధమైంది. డిసెంబర్ 21న వచ్చే ప్రళయానికి ఇవాటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. 2012 డిసెంబర్ 21 అర్ధరాత్రి ఈ ప్రపంచం అంతానికి కాలం పెట్టిన ముహూర్తంగా విపరీత ప్రచారం సాగింది. కొందరు కాదన్నారు, కొందరు అవునన్నారు. ఈ విలయంపై సినిమాలు కూడా వచ్చాయి. అదంతా ఊహాజనితమే అని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా 2012 మహాప్రళయం మాట నిజమేనని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. 2012లో అదే జరగనుంది. ఇది మేం చెప్తున్న మాట కాదు, బ్రహ్మంగారు ఏనాడో తన కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యత్తు మాట. 2012లో ఈ భూమి అంతమవుతుందని చాలా వార్తలు, చాలా కథనాలు వచ్చాయి. కానీ వాటిలో ఏ ఒక్కటి నిజమవ్వలేదు. ఇప్పుడు ఆ తేదీని కొట్టేసి 2060 అనే కొత్త ముహూర్తం వచ్చింది. ఇది కూడా 2012 లాగే కొట్టిపడేయచ్చు. కానీ దీన్ని ప్రతిపాదించింది మామూలు వ్యక్తి కాదు. విజ్ఞాన శాస్త్రంలోనే దైవాంశ సంభూతుడిగా కొలవబడే సర్ ఐజాక్ న్యూటన్. అసలు న్యూటన్ యుగాంతం గురించి ఏం చెప్పాడు, దానికి ఆధారాలేంటి ఈ వీడియోలో చూద్దాం. ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది మేధావులు, కానీ వాళ్ళల్లో ఒక్కరు కూడా ఈ భూమి ఎలా అంతమవుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక్క సర్ ఐజాక్ న్యూటన్ తప్ప. మనకు తెలిసి ఆయన గొప్ప సైంటిస్ట్ మాత్రమే. కానీ ఆయనలో మనకు తెలియని ఇంకో కోణం కూడా ఉంది. తన జీవితాన్ని దారబోసి 2060లో ఈ భూమి అంతమవుతుందని ఆధారాలతో సహా పొందుపరిచాడు. సాధారణంగా సైంటిస్టులు దేవుడు అనే కాన్సెప్ట్ని నమ్మరు. కానీ న్యూటన్ మాత్రం అందుకు భిన్నం. న్యూటన్ మతాన్ని గట్టిగా విశ్వసించేవాడు. దేవుడే ఈ సృష్టికి మూలమని నమ్మేవాడు. ఈ సృష్టి దేవుని చేత నడపబడుతుందని, జరగబోయే సంఘటనలను ముందుగానే దేవుడు రాసి పెట్టాడని న్యూటన్ గట్టిగా నమ్మేవాడు. న్యూటన్ రోజు బైబిల్ని తప్పకుండా చదివేవాడు. అతనికి బైబిల్ అంటే చాలా ఇష్టం. న్యూటన్ ఉన్న కాలంలో మత పెద్దలు చెప్పిందే వేదం. బైబిల్కి వ్యతిరేకంగా కానీ, బైబిల్ మీద కానీ ఎవరైనా పరిశోధనలు చేస్తున్నారని తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకునేవారు. అందుకే న్యూటన్ ఈ విషయాన్ని బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. 1936 లండన్లోని సదబీలో కొన్ని ప్రాచీన పత్రాలు వేలానికి వచ్చాయి. యుగాంతం గురించి ఉన్న ఆ పత్రాలను మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ వాటిని తయారు చేసింది సర్ ఐజాక్ న్యూటన్. బైబిల్లోని ది బుక్ ఆఫ్ దానియేలు గ్రంథం, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, ప్రకటనల గ్రంథాలని న్యూటన్ ఎక్కువగా చదివేవాడు. వాటిలో చెప్పిన విధంగా యుగాంతం సమీపించే కొలది యాంటీ క్రైస్ట్ అనే శక్తి బయలుదేరుతుందని, తన కృత్యాలకు పరాకాష్ఠగా ఒక పవిత్ర కట్టడాన్ని ఆక్రమించుకుంటాడని న్యూటన్ అర్థం చేసుకున్నాడు. అప్పుడే దేవునికి సైతానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుందని, అది అంతిమంగా యుగాంతానికి దారితీస్తుందని న్యూటన్ భావించాడు. బైబిల్లో చెప్పబడిన ఆ పవిత్ర కట్టడమే జెరూసలేంలోని సోలమన్ టెంపుల్. యూదుల రాజైన కింగ్ సోలమన్ ఈ దేవాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడు కట్టబడిన ఈ కట్టడాన్ని 400 సంవత్సరాల తర్వాత బాబిలోనియన్స్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అదే శిథిలాలపై మళ్ళీ సోలమన్ టెంపుల్ని నిర్మించారు. జీసస్ క్రైస్ట్ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారని లేఖనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత క్రీస్తు శకం 70లో రోమన్స్ చేసిన దండయాత్రలో ఈ దేవాలయం నాశనమైపోయింది. అప్పుడే రోమన్స్ యూదుల్ని ఇజ్రాయెల్ నుండి తరిమేశారు. యుగాంతం దగ్గరలో ఉన్న తరుణంలో యూదులు తమ స్వస్థలానికి చేరుకుంటారని, సోలమన్ టెంపుల్ని తిరిగి కడతారని న్యూటన్ భావించాడు. బైబిల్ మరియు ఇతర ఆధారాలను సేకరించి ఆ టెంపుల్ తాలూకు బ్లూ ప్రింట్ని తయారు చేయడానికి ప్రయత్నించాడు. అలాంటి దేవాలయాన్ని కట్టడం ఒక్క దేవుడు వల్లే సాధ్యమవుతుందని నమ్మాడు. యూదులు తిరిగి రావడానికి, యుగాంతం సమీపించడానికి ఉన్న లింక్ను అర్థం చేసుకున్న న్యూటన్ అది ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. చారిత్రక ఆధారాలకి తన గణిత పరిజ్ఞానాన్ని జోడించి
1290 సంవత్సరాల తర్వాత యూదులు తమ స్వస్థలానికి వస్తారని కనుగొన్నాడు. అయితే 1290 సంవత్సరాలు ఎప్పటి నుండి లెక్కగట్టాలనేది అతనికి కూడా బోధపడలేదు. క్రీస్తు శకం 609కు ఉన్న ప్రాధాన్యత అతని దృష్టిని ఆకర్షించింది. చర్చి అధికారానికి పునాదులు పడడం అప్పుడే మొదలైంది. 609కి 1290 కలిపితే అది 1899 అవుతుంది. 1899 సంవత్సరం న్యూటన్ ఊహించినట్లుగానే యూదులకి సంబంధించి చారిత్రాత్మక సంవత్సరం. ఆ కాలంలోని యూదులకి స్వాతంత్రం, అధికారం కావాలని జియోనిజం అనే ఉద్యమం ఊపందుకుంది. బుక్ ఆఫ్ డానియల్లో మరో సంఖ్య కూడా న్యూటన్ దృష్టిని బాగా ఆకర్షించింది. అదే 1355. 609కి 1355 కలిపితే 1944. 1944 నాటికి రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకుంది. హిట్లర్ ఓడిపోవడం దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచంలో ఉన్న యూదులంతా తమకు విముక్తి కలిగిందని పండగ చేసుకున్నారు. ఆ తర్వాత 4 సంవత్సరాలకే వాళ్ళ కల ఫలించింది. 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్ర దేశంగా అవతరించింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది యుగాంతం ఎప్పుడు అన్న ప్రశ్న. బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఒక విషయం పదే పదే చెప్తున్నాయి. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ చాప్టర్ 11 verse 2 and the holy city shall they tread under foot 40 and 2 months. Revelations chapter 11 verse 3 and they shall prophesy 1260 days clothed in sackcloth. Book of Daniel chapter 7 verse 25 and they shall be given into his hands until a time and times and dividing of time. The book of Daniel chapter 12 verse 7 and swear by him that live forever that he shall be for a time, times and half time. ఈ రెండిట్లో మనకి కామన్గా వినపడుతుంది టైం, టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైం. ఇక్కడ టైం అన్న పదం సంవత్సరంకి బదులుగా వాడి ఉంటే మొత్తం 2060కి సమానమవుతుంది. క్రీస్తు శకం 800 సంవత్సరంలో చర్చి షార్లమోన్కి పట్టాభిషేకం చేసింది. షార్లమోన్ రోమ్కి మొదటి క్రైస్తవ చక్రవర్తి. క్రైస్తవులకు సంబంధించి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. 1800కి 1260 కలిపితే 2060. ఇదే యుగాంతానికి ముహూర్తం. దీన్ని మనం అంత తేలిగ్గా తీసుకోలేం, ఎందుకంటే దాన్ని ప్రతిపాదించిన వ్యక్తి సామాన్యుడు కాదు, సర్ ఐజాక్ న్యూటన్. 2060లో కాకపోతే ఎప్పటికైనా ఈ భూమి అంతమవ్వాల్సిందే. బ్రతికినంత కాలం బాగా బ్రతకండి. ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. సో ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ దగ్గరికి వద్దాం. అందరూ చాలా బాగా ఆన్సర్ చేశారు. అందరికీ గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, కానీ ఒక్కరికే ఇస్తానని చెప్పాను కాబట్టి ఆ ఒక్కళ్ళు ఎవరంటే మధువరణ్. ఇతను ఏం కామెంట్ చేశాడంటే, అతనికి 10 లక్షలు దొరికితే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అందులో 5 మెంబర్స్ అనాథ పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఇంటర్మీడియట్ వరకు చదివించి వాళ్ళని ఆర్మీలో జాయిన్ చేసి వాళ్ళకు వచ్చే శాలరీలో హాఫ్ శాలరీ ఇతను తీసుకొని ఇంకో ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇంకో కొంతమంది అనాథ పిల్లల్ని చదివించి వాళ్ళని కూడా ఆర్మీలో జాయిన్ చేసి ఇలా సైకిల్ రిపీట్ చేస్తానని చెప్పాడు. ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు తెలియదు, కాకపోతే ఈ కాన్సెప్ట్ ఎందుకో నాకు బాగా నచ్చింది. సో ది విన్నర్ ఈజ్ మధువరణ్. కంగ్రాట్స్ భయ్యా. నీ డీటెయిల్స్ నా మెయిల్ ఐడికి పంపించు. నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.